టీవీ9 రజనీకాంత్ గురించి భయంకరమైన నిజాలు. 1996లో చిన్న జర్నలిస్ట్గా ప్రస్థానం మొదలుపెట్టిన రజనీకాంత్ ఇప్పుడు టీవీ9 తెలుగు ఛానల్కి మేనేజింగ్ ఎడిటర్గా వ్యవహరిస్తున్నాడు. తన జర్నలిజం కెరీర్లో ఎంతో మంది మహామహులని సీఎంస్, మినిస్టర్స్, ఎమ్మెల్యేస్, ఎంపీస్, పీఎం ఇంటర్వ్యూస్ చేసిన జర్నలిస్ట్గా మంచి పేరు సంపాదించుకున్నాడు. ఇంకొందరికి కంటగింపయ్యాడు. ఈ ఆరోపణలకి అసలు కారణాలు 2019లో టీవీ9 యాజమాన్యం చేతులు మారింది. కొత్త మేనేజ్మెంట్తో రవిప్రకాష్కి అంతగా పడలేదు. మేనేజ్మెంట్ రవిప్రకాష్ని తప్పించి ఛానల్ నడపడం అనుభవం లేని రజనీకాంత్కి అప్పగించింది. చాలా కష్టాలు పడి రజనీకాంత్ తన ప్రతిభతో ఛానల్ని సమర్థవంతంగా నడిపారు. అలాగే తన తోటి జర్నలిస్టులను ప్రోత్సహించి వారికి కూడా మంచి స్థానం కల్పించారు. ఇది కొంతమందికి నచ్చలేదు. రజనీకాంత్ని మొదటి నుంచి టార్గెట్ చేస్తూనే ఉన్నారు. ఇందులో ఒక తెలుగు కామెడీ హీరో హస్తం కూడా ఉంది. టీవీ9ని బ్లూ మీడియాగా రజనీకాంత్ని జగన్కి తొత్తు అని చాలా మంది అనడం హాస్యాస్పదం. ఎందుకంటే ఒకసారి రజనీకాంత్ చేసిన ఇంటర్వ్యూస్ చూస్తే అర్థమవుతుంది. వారిని ఎంత ఇబ్బంది పెట్టే ప్రశ్నలు వేశారో అర్థమవుతుంది. ఇప్పటికీ యూట్యూబ్లో ఇంటర్వ్యూస్ ఉన్నాయి, చూడవచ్చు. ఈ ఇంటర్వ్యూస్ మీద అనేక మీమ్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. వాటిని ఎలక్షన్స్ టైంలో బాగా సర్క్యులేట్ చేశారు. రజనీకాంత్ ఇప్పటికీ ఒక చిన్న అపార్ట్మెంట్లోనే ఉంటున్నారు. ఆయన భార్య ఒక ప్రైవేట్ స్కూల్లో టీచర్గా వర్క్ చేస్తున్నారు. ఆయన ఫ్రెండ్స్ సర్కిల్లో ఆయన గురించి చాలా మంది చెప్పే మాట, రజనీకాంత్ని గవర్నమెంట్ నుంచి ఏ హెల్ప్ అడిగినా చేయలేదు. అతను చాలా మొహమాటస్తుడు, బిడియస్తుడు, అన్నిటికంటే భయస్తుడు. ఏ రాజకీయ నాయకుడిని ఏ సహాయం అడగడు. తనకి బాగా తెలుసు ఇలాంటి అభియోగాలు వస్తాయి, తనని టార్గెట్ చేస్తారు అని. కొన్ని ప్రశ్నలు. 1. రజనీకాంత్కి ఐటీ నోటీస్ వచ్చింది అని పబ్లిక్ ఎలా తెలుస్తుంది? ఐటీ డిపార్ట్మెంట్ ఎక్కడా ప్రచురించలేదు. ఐటీ నోటీసెస్ కాపీ కూడా ఫార్వర్డ్ చేసి ఉండొచ్చు కదా. ఫేక్ నోటీస్ క్రియేట్ చేస్తే ఐటీ డిపార్ట్మెంట్కి దొరికిపోయి కేసు అవుతుంది అని భయం వేసి పాపం ఫేక్ నోటీస్ చేయలేదు. 2. బినామీ పేర్లతో ఆస్తులు కొన్నాడు అని ఒక మాటతో బురద చల్లడం కాదు. ఆ బినామీ ఎవరు? అతనికి రజనీకాంత్కి ఎలా సంబంధం ఉందని చెప్పి ల్యాండ్ డాక్యుమెంట్స్ నకిలీ సృష్టించితే జైలుకు పోతారు. ఎందుకు పెట్టలేదు? 3. అమరావతిలో కొన్ని ఎకరాలు కొన్నాడని పెట్టారు. ఆ డాక్యుమెంట్స్ కూడా పెట్టొచ్చు కదా. సిఆర్డీఏకి ప్లాట్స్ కోసం పెట్టిన అప్లికేషన్ ఒరిజినల్ కాపీ పెట్టొచ్చు కదా. 4. స్పెషల్ ఫ్లైట్లో ఢిల్లీ వెళ్లాడు అని ప్రచారం చేసిన వాళ్ళు బిల్స్, కనీసం బోర్డింగ్ పాస్ కాపీస్ ఎందుకు పెట్టలేదు? రజనీకాంత్ పేరు మీద ఫేక్ క్రియేట్ చేయొచ్చేమో. 5. చాలా యూట్యూబ్ ఛానల్స్ ఈ వాట్సాప్ మెసేజ్ని ఆధారాలు లేకుండా ఆ మెసేజ్ని చదివి వాళ్ళ ఛానల్స్ వ్యూస్ పెంచుకున్నారు. ఒకదానికి కూడా ఆధారం చూపలేదు. కనీసం వీటికి ఒక ఆధారం కూడా మెసేజ్లో లేదు అని కూడా చెప్పకపోవడం చాలా ఆశ్చర్యం కలిగించింది. 6. రజనీకాంత్ ఇచ్చిన సైబర్ కంప్లైంట్ వలన ఈ దుష్ప్రచారం ఆగుతుందా? లేక ఇంకా ఆధారాలు లేకుండా ఆరోపణలు లేక ఫేక్ ఆధారాలతో ఇంకా అతనిని టార్గెట్ చేసే అవకాశం లేకపోలేదు. 7. నిజంగా అంత అక్రమ సంపాదన ఉంటే తన సొంత ఛానల్ పెట్టుకునేవాడు, లేదా బినామీ పేరుతో సొంత ఛానల్ నడిపేవాడు, లేదా అన్ని వందల కోట్ల ఆస్తి ఉండి ఒక్క లీగల్ కేసు కూడా లేదు. అలాంటప్పుడు ఎందుకు దేశం వదిలిపోలేదు రజనీకాంత్? ఒక మనిషి మీద బురద చల్లటం, ఆ బురద తుడుచుకుని నీ సచ్ఛిలత నిరూపించుకో అనటం ఈ రోజులో చాలా మామూలు విషయమైంది. ఒక మనిషి వ్యక్తిత్వ హననం చేయడం చాలా సులభం. మీకు నచ్చినట్టు లేడు అని రజనీకాంత్ అనే జర్నలిస్ట్ని బలిపశువుని చేయడం ఎంతవరకు సబబు? ఒక్కటంటే ఒక్క ఆధారం చూపించకుండా అబాండాలు సోషల్ మీడియాలో అందరూ సర్క్యులేట్ చేయడం సబబా? ఈరోజు టీవీ9 రజనీకాంత్, రేపు ఏ జర్నలిస్ట్ని టార్గెట్ చేస్తారో? ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు జర్నలిస్టు అందరూ ముక్త కంఠంతో ఖండిస్తే బాగుంటుంది. కానీ ఎప్పుడో బ్రిటిష్ వాడు వదిలిన డివైడ్ అండ్ రూల్ ఇంకా మన డిఎన్ఏలో ఉండిపోయింది.